నమస్తే వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ఇండియా అండ్ ఆస్ట్రేలియా రెండు దేశాలు కలిసి ఒక సంయుక్త మిషన్ కోసం ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీకి తరపున ఒక కొలాబరేషన్ మీద సైన్ చేయడం జరిగింది. నథింగ్ బట్ ఒక అగ్రిమెంట్ అనేది మన రెండు దేశాల మధ్య జరిగిందనమాట. ఏ రెండు దేశాల మధ్య జరిగిందంటే మన దేశానికి చెందినటువంటి ఇస్రో అండ్ ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ ఇవి రెండు కలిసి ఒక అగ్రిమెంట్ మీద ఇంప్లిమెంటేషన్ అగ్రిమెంట్ మీద సైన్ చేయడం జరిగిందనమాట. ఏంటి ఎందుకోసం ఈ ఇంప్లిమెంటేషన్ అగ్రిమెంట్ అనేది సైన్ చేయడం జరిగిందంటే మనం చేయబోతున్నటువంటి గగన్యాన్ మిషన్ ఏదైతే ఉందో దానికోసం ఇలా ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేయడం జరిగింది. మన దేశంలో 2020 టైం నుంచి కూడా ఈ గగన్యాన్ మిషన్ చేయాలి అని భావిస్తున్నారనమాట. 2021 కల్లా అంతరిక్షంలోకి అసలు క్రూ లేకుండా ఒక గగనంలోకి ఒక పంపించాలి, ఒక మిషన్ పంపించాలి. నథింగ్ బట్ ఒక శాటిలైట్ లాగా ఒక రాకెట్ని ఒక మాడ్యూల్ని మనం పంపించగలగాలి అని భావించారు. బట్ అప్పుడున్నటువంటి కరోనా పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి కారణంగా అది డిలే అవుతూ వస్తుందన్నమాట. బట్ ఇక్కడ ఏదైతే గగన్యాన్ మిషన్ ఉందో దాన్ని 4 ఫేజెస్గా అనుకున్నారు. ఒక 3 ఫేజెస్ వచ్చేసి అన్క్రూడ్ అనమాట. నథింగ్ బట్ మనుషులు ఎవరు లేకుండా ఆకాశంలోకి నథింగ్ బట్ అంతరిక్షంలోకి పంపించాలి, తర్వాత ఆ మాడ్యూల్ని పంపించాలని భావించారు. బట్ ఒక మిషన్ ఏమో క్రూడ్, నథింగ్ బట్ గగన్యాన్ మిషన్లోకి ఒక 4 టీమ్ మెంబర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళని అంతరిక్షంలో కొంత టైం కేటాయించి అక్కడ ఉండేలాగా చేయగలగాలని గగన్యాన్ మిషన్లో మనం అనుకున్నదన్నమాట. కానీ దాని ఇంతవరకు మన దేశం కంప్లీట్ చేయలేకపోయింది. బట్ 2026 కల్లా కూడా మన దేశం నుంచి గగన్యాన్ మిషన్ ద్వారా అంతరిక్షంలోకి పంపించాలి, మనుషుల్ని పంపించాలి అంతరిక్షంలోకని మనం అనుకుంటూ ఉన్నాం. కంప్లీట్గా కన్ఫామ్గా 2026 కల్లా కూడా గగన్యాన్ మిషన్ అనేది సక్సెస్ఫుల్ అయ్యేటువంటి న్యూస్ మనం చూడొచ్చు. దీనికి సంబంధించి ఏంటంటే రీసెంట్గా ఇస్రో అంటే మన దేశం యొక్క స్పేస్ ఏజెన్సీ అండ్ దాంతోపాటు ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ ఇవి రెండు కలిసి ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేసుకోవడం జరిగింది. ఎందుకోసం అంటే హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ఏదైతే ఉందో ఆ యొక్క విషయంలో మనం సాధించాలి అంటే అందులో మనం సాధించాలి అంటే మనకి ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ యొక్క సహకారం కూడా కావాలి అని ఒక అగ్రిమెంట్ అనేది సైన్ చేసుకున్నాం. ఏంటి అగ్రిమెంట్లో ఉన్నటువంటి విషయాలంటే రెండు దేశాలు కలిసి కొన్ని విషయాల మీద ఫోకస్ చేసి మన అక్కడ ఉండేటువంటి గగన్యాన్ మిషన్ కోసం సాధించాలని స్టార్ట్ చేస్తారనమాట. ఏ విధంగా అంటే క్రూ అండ్ మాడ్యూల్ రికవరీ. మనం ఏదైతే ఈ యొక్క గగన్యాన్ మిషన్లో భాగంగా కొంతమంది సిబ్బందితోటి, క్రూ అంటే ఏం లేదు 4 మనుషుల్ని ఇందులో పంపిస్తాం. అందులో కూడా ఏంటంటే 4 చాలా విషయాల్లో సెలెక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు మన నేవీ సిబ్బంది, నేవీలో ఉన్నటువంటి ఐఆర్ అఫీషియల్స్ అండ్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి అఫీషియల్స్లో ట్రైనింగ్ చేసి వాళ్ళల్లో 4 సెలెక్ట్ చేసి పంపించడం జరుగుతుంది అనమాట. ఎవరినైతే మనం ఇక్కడ సిబ్బందిగా పంపిస్తున్నామో అంటే క్రూ మెంబర్స్గా మనం ఎవరినైతే పంపిస్తున్నామో వాళ్ళని అంతరిక్షంలోకి పంపిన తర్వాత వాళ్ళు తిరిగి వచ్చే క్రమంలో వాళ్ళని ఎక్కడ ల్యాండ్ చేయబోతున్నాం అంటే ఆస్ట్రేలియన్ వాటర్స్ అన్నమాట. ఆస్ట్రేలియన్ వాటర్స్ అంటే ఆస్ట్రేలియా చుట్టూ ఉండేటువంటి ప్రాదేశిక జలాలు ఏవైతే ఉంటాయో అక్కడ మనం ల్యాండ్ చేయబోతున్నాం ఆ యొక్క మాడ్యూల్ని. ఆ యొక్క మాడ్యూల్ని ల్యాండ్ చేసిన తర్వాత వాళ్ళని సేఫ్గా తీసుకొని రావడం అనేది ఆస్ట్రేలియా యొక్క సహకారంతో చేయబోతున్నాం. అందుకోసమే ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ యొక్క సహకారం అనేది మనకు అవసరం అనమాట ఈ గగన్యాన్ మిషన్ అనేది సక్సెస్ఫుల్గా చేయడం కోసం. ఎందుకంటే ఆ యొక్క మనం ఏదైతే స్పేస్ మాడ్యూల్ని మనం పంపిస్తున్నామో ఆ మాడ్యూల్ సెర్చ్ చేసి నథింగ్ బట్ అక్కడ ఆస్ట్రేలియన్ వాటర్స్లో అది ల్యాండ్ అయిన తర్వాత అక్కడ సెర్చ్ చేసి వాళ్ళని రెస్క్యూ ఆపరేషన్స్ తర్వాత సేఫ్గా వాళ్ళని తీసుకొని రావడం అనేది అవసరం. అందుకోసం ఆస్ట్రేలియా యొక్క సహకారం అనేది మన ఇండియా నుంచి వాళ్ళ యొక్క అగ్రిమెంట్ తోటి సహకారం అనేది తీసుకుంటున్నాం. ఇక్కడ ఏదైతే మన పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేది చేసుకుంటున్నామో ఆస్ట్రేలియా తోటి అది ఏంటంటే మన చేయబోయేటువంటి ఫస్ట్ క్రూడ్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్. అంటే ఏం లేదు, ఇక్కడ మనం అంతరిక్షంలోకి ఒక 4 వ్యక్తుల్ని మనం పంపించినప్పుడు వాళ్ళని సేఫ్గా తిరిగి తీసుకుని రావాలి. ఏ విధంగా దీన్ని పంపిస్తున్నారంటే మన భూమి యొక్క లో ఎర్త్ ఆర్బిట్ అంటాం. లో ఎర్త్ ఆర్బిట్ ఏదైతే ఉందో భూకక్ష అతి దిగువన ఉండేటువంటి లో ఎర్త్ ఆర్బిట్లోకి 4 మనుషుల్ని పంపించి ఒక 3 రోజుల పాటు వాళ్ళని అంతరిక్షంలో
గడిపే విధంగా చేయడమే ఈ గగన్యాన్ మిషన్ యొక్క ఉద్దేశం. సో నలుగురు మనుషులు 3 రోజులు గడిపిన తర్వాత తిరిగి వాళ్ళని సేఫ్గా తీసుకొని రాగలగాలి. సో సేఫ్గా తీసుకొచ్చే క్రమంలో మనం పంపించినటువంటి స్పేస్ మోడల్ ఏదైతే ఉందో అది ఆస్ట్రేలియన్ వాటర్స్లో కనుక ల్యాండ్ అయితే వాళ్ళని సేఫ్గా రికవర్ చేయడం కోసం మన ఆస్ట్రేలియా వాళ్ళతో ఈ ఒప్పందం అనేది చేసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ ఏదైతే మనం అగ్రిమెంట్ చేసుకున్నామో అగ్రిమెంట్ ఎందుకోసం అంటే 2 ఏజెన్సీస్ నథింగ్ బట్ మన ఇస్రో అండ్ ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ 2 కలిసి ఇక్కడ క్రూని అండ్ క్రూ మాడ్యూల్ ఏదైతే ఉందో పంపించిన స్పేస్ మిషన్ ఏదైతే ఉందో దాన్ని సక్సెస్ఫుల్గా రికవర్ చేయగలగాలి ఆస్ట్రేలియన్ వాటర్స్ నుంచి. అందుకోసమే 2 స్పేస్ ఏజెన్సీలు అన్నీ కలిసి ఈ గగన్యాన్ మిషన్ కోసం వర్క్ చేసే విధంగా ఒక ఒప్పందం అనేది చేసుకున్నారు. సో ఇస్రో ఏ విధంగా అంటే హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్ ఏదైతే ఉందో అంటే మనుషుల్ని క్రూని ఏ విధంగా అయితే పంపించడానికి అవసరమైనటువంటిది తయారు చేయాలి, క్రూ మాడ్యూల్ ఏదైతే తయారు చేయాలో దానికోసం బాగా శ్రమిస్తుందన్నమాట. అండ్ దాంతోపాటు ఏంటంటే ఈ గగన్యాన్ మిషన్లో మెయిన్గా మనకు అవసరమైంది ఫస్ట్ మనం మనుషుల్ని పంపించకుండా ఒక 3 సార్లు మనుషులు లేకుండా మనం పంపించాలని గగన్యాన్ మిషన్లో అనుకున్న తర్వాత మనుషుల్ని పంపించాలి. బట్ ఇంతవరకు స్టార్ట్ అవ్వలేదు. బట్ ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ 2025 కల్లా కూడా 3 వితౌట్ పీపుల్ అంటే మనుషులు లేకుండా 3 పంపించాలి. ఒకళ్ళనేమో ఒక టీమ్ 2026 కల్లా కూడా మనుషులతోటి పంపించాలి అని మనం భావిస్తున్నాం. సో అలా పంపించాలంటే దానికి సామర్థ్యం కలిగినటువంటి ఒక స్పేస్ మిషన్ అనేది మనం తయారు చేయగలగాలి. దాని పేరే హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ క్యాపబిలిటీ ఉన్నటువంటి మిషన్. అది కూడా లో ఎర్త్ ఆర్బిట్లో అక్కడ దాకా ట్రావెల్ చేయగలిగేటువంటి మిషన్ని మనం తయారు చేయగలగాలన్నమాట. ఇంట్లో ఏంటంటే ఈ స్పేస్ ఫ్లైట్ ఏదైతే ఉందో అది నియర్లీ 4 మనుషుల్ని క్యారీ చేయగలిగేటువంటి కెపాసిటీ తోటి పంపించగలగాలి. అండ్ దాంతోపాటు ఎవరైతే క్రూ మెంబర్స్ వెళ్తూ ఉన్నారో వాళ్ళు అక్కడ 3 days స్పెండ్ చేయగలగాలి. అంటే అక్కడ ఉన్నటువంటి భూ కక్ష దాటి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పీడనాన్ని తట్టుకునే విధంగా వాళ్ళకి ట్రైనింగ్ అనేది కూడా ఇవ్వబడుతుంది. అండ్ తిరిగి వాళ్ళు భూమి మీదకి వచ్చిన తర్వాత వాళ్ళని సెక్యూర్డ్గా రికవర్ చేయగలిగేటువంటిది కూడా ఇందులో ముఖ్య ఉద్దేశం అనమాట. 3 days తర్వాత వాళ్ళని రికవర్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంటో 3 days వాళ్ళు అంతరిక్షంలో గడిపే టైంలో వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి పీడనాన్ని తట్టుకోవడం కావచ్చు, అక్కడ ట్రావెల్ చేయగలగడం కావచ్చు, రక్తం యొక్క బ్లడ్ ప్రెషర్ అనేది వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అంతరిక్షంలో ఉన్నటువంటి వాతావరణాన్ని తట్టుకునేటువంటి శక్తి అనేది వాళ్ళకి రావాలి అంటే వాళ్ళకి స్పెషల్ ట్రైనింగ్స్ అనేవి ఇవ్వబడతాయి. సో ఈ స్పెషల్ ట్రైనింగ్స్ కోసం మనం ఎవరి సహకారం తీసుకున్నామంటే రష్యా వారి సహకారం అనమాట. సో రష్యా వారి సహకారంతో ఇలా స్పెషల్ ట్రైనింగ్స్ అనేవి మనం వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాం. రష్యా వాళ్ళ సపోర్ట్ అంటే ఇక్కడ రష్యా యొక్క స్పేస్ ఏజెన్సీ ఉంటుంది, రాస్కోస్మస్ అంటాం. సో వీళ్ళ యొక్క స్పేస్ ఏజెన్సీ రష్యా స్పేస్ ఏజెన్సీ యొక్క సహకారంతో అక్కడ పంపించాలనుకున్నటువంటి వ్యక్తులకి స్పెషల్ ట్రైనింగ్ అనేది ఒక 1 year పాటు వాళ్ళకి ఇస్తారు. ఇలా 3 రోజులు అక్కడ అంతరిక్షంలో గడపడం కోసం రష్యా వారి సహకారంతో వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇవ్వబడుతుంది. అండ్ ఇక్కడ మనం ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్నామో ఆస్ట్రేలియా యొక్క అథారిటీ తోటి వాళ్ళు ఏంటంటే ఇండియన్ అథారిటీ తోటి కలిసి క్రూ అనేది నథింగ్ బట్ ఇక్కడ క్రూ మాడ్యూల్ ఏదైతే ఉందో అది స్పేస్ నుంచి డైరెక్ట్గా ఆస్ట్రేలియన్ వాటర్స్లో ల్యాండ్ అయిన తర్వాత ప్రాదేశిక జలాల్లో ల్యాండ్ అయిన తర్వాత ఆ క్రూ మాడ్యూల్ని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా జాగ్రత్తగా రికవర్ చేసి తీసుకొని రావడమే ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ యొక్క సహకారంతో మనం చేయబోతున్నాం. సో అందుకోసం ఆస్ట్రేలియన్ నేవీ సహకారం కూడా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ గగన్యాన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇస్రో అనేది ఎప్పటి నుంచో చేయాలనుకుంటుంది. అందులో 3 అన్క్రూడ్ మిషన్ అనమాట. అంటే మనుషులు లేకుండా అంతరిక్షంలోకి స్పేస్ మాడ్యూల్ని పంపించి టెస్ట్ చేస్తాం. తర్వాత 1 మనుషులు పంపించి టెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ అన్క్రూడ్ లేకుండా అంటే మనుషులు లేకుండా పంపించేటువంటి మిషన్ ఏదైతే ఉందో 2024-25 టైంలో మనం చేయాలని భావిస్తున్నాం. అండ్ మనుషుల ద్వారా మనుషులని తీసుకొని అంతరిక్షంలో కొంచెం ఒక 3 రోజుల పాటు గడిపే విధంగా మనం మాడ్యూల్ని ఇప్పటికీ రికవర్ చేయబోతున్నామంటే 2026 కల్లా కూడా ఖచ్చితంగా ఈ గగన్యాన్ మిషన్లో మనుషులని అంతరిక్షంలోకి మనం 3 రోజులు ఉండేలాగా పంపించగలుగుతున్నాం. అండ్ ఇక్కడ ఏదైతే గగన్యాన్ మిషన్ చెప్పుకున్నామో ఈ గగన్యాన్ మిషన్ ఫలితంగా ఏంటంటే మన దేశము 4వ దేశంగా స్పేస్లోకి మనుషుల్ని పంపించిన దేశంగా నిలవబోతుంది. ఏ విధంగా అంటే ఇప్పటి వరకు రష్యా అండ్ తర్వాత యుఎస్, చైనా ఈ 3 దేశాలు మాత్రమే అంతరిక్షంలోకి మనుషులు పంపించగలిగాయి. మనము ఇలా కనుక పంపించగలిగితే గగన్యాన్ మిషన్ కనుక సక్సెస్ అయితే
అంతరిక్షంలోకి మనుషులు పంపించగలిగినటువంటి నాలుగో దేశంగా ఇండియా ఉండబోతుంది. సో అలా ఉండడం కోసమే గగన్యాన్ మిషన్ ద్వారా 2026 కల్లా కూడా దీన్ని సాధ్యపడేలా చేయాలని భావిస్తూ ఉంది ఇండియన్ గవర్నమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.